ఒక దేశంలో ఇప్పుడు మన ఇండియాలోనే చూస్తే నక్సలైట్ల మీద పోలీసులు దాడులు, పోలీసుల్ని నక్సలైట్లు చంపినటువంటి ఘటనలు ఉన్నప్పుడు దాన్ని అంతర్యుద్ధం అనినే అంటాం. కాకపోతే ఘటనలుగా జరిగినప్పుడు అనం. అలా కాకుండా ఇద్దరు పరస్పరం ఒకేసారి దాడులు చేసుకుంటూ ఉంటే దాన్ని అంతర్యుద్ధం అంటాం. ఇప్పుడు పాకిస్తాన్లో అట్లాంటి అంతర్యుద్ధం జరుగుతోంది. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ బెలూచ్ ప్రాంతం మీద పూర్తిగా పట్టు సాధించింది. ఆ పట్టు సడలించడానికి దాదాపుగా ఏడాదిగా చేస్తున్న ప్రయత్నాలు విఫలమైనవి. ఇప్పుడు అమెరికా అండ చూసుకున్నాడా మునీరు, మరొకటి పక్కన పెడితే వరుసపెట్టి ఇప్పుడు ఎయిర్ అటాక్స్ అంటే భూమి మీద నుంచి సైన్యాన్ని పంపిస్తుంటే పంపించిన వాళ్ళని పంపించినట్టు లేపడేస్తున్నారు బెలూచ్ రెబల్స్. వాళ్ళకి తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ కూడా తోడు నిలబడుతున్నది. దాంతో ఇద్దరి వైపు నుంచి అటాక్స్తో రోడ్డు మీద నుంచి అంటే బై వెహికల్స్ కావచ్చు, బై ట్రైన్స్ కావచ్చు వెళ్తే ఆ మధ్యన ట్రైన్ కూడా ఆపేసి అందులో మామూలు జనంతో కలిసి ఉన్నటువంటి సైన్యాన్ని ప్రత్యేకించి గుర్తించి చంపేసినటువంటి సంఘటనలు కూడా జరిగింది. ఆ తర్వాత వెహికల్స్తో వెళ్ళిన వాళ్ళని పేల్చి చేసినటువంటి సంఘటన జరిగింది. ఓ రకంగా ఖైబర్ పఖ్తూన్ఖా ప్రాంతంలో తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ పట్టు, బెలూచ్ ప్రాంతంలో బెలూచ్ రెబల్స్ పట్టు కంటిన్యూగా ఉండిపోతుంది. ఆ పట్లు సడలించకపోతే అవే ట్రాన్స్పోర్టేషన్ కీలకం, అటు ఆఫ్ఘనిస్తాన్ వైపా ఇరాన్ వైపా వాటికి. కాబట్టి ఆ కీలకమైనటువంటి ప్రదేశాలలో వెహికల్స్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ నుండి రవాణా అయ్యేనా, బంగ్లాదేశ్ నుండి ఇరాన్ వైపు కట్టి రవాణా అయ్యేనా సరే త్రూ ఈ రూట్తో నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని లాగేసుకున్నటువంటి ఆ ఇద్దరు కూడా వెళ్ళే ప్రతి లారీకి టోల్గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. వాళ్ళు అక్కడ మళ్ళీ పాస్పోర్ట్లు వీసాలు చెక్ చేసి పంపిస్తున్నారు. అంటే అది తమ దేశం అన్నటువంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తున్నారు. ఇది పాకిస్తాన్కి పెద్ద తలనొప్పిగా మారింది. అంటే ఒక దేశంలో ఇంకొక దేశం అన్నటువంటిది తయారైపోయింది. దాంతో ఇప్పుడు ఎయిర్ అటాక్స్ చేసి దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంటే నిన్న ఇవాళ మొన్న శుక్రవారం నుండి వరుసపెట్టి చేస్తున్న దాడులు, శుక్రవారం శని ఆది 3 రోజుల దాడుల్లో 124 మంది చనిపోయారు. బెలూచ్ రెబల్స్ అందులో దాదాపు 40 మంది దాకా ఉంటే మిగతా వాళ్ళు సాధారణ పౌరులతో పాటుగా పాకిస్తాన్ సైన్యం ఉందన్నది పాకిస్తాన్ సైన్యం చెప్తోంది. అదే సమయంలో బెలూచ్ రెబల్స్ 70 మంది దాకా పాకిస్తాన్ సైన్యాన్ని చంపేశాం, అట్లాగే ఒక 18 మందిని బ్రతికుండగానే బంధించాం, ఇదిగో మా దగ్గర ఉన్నటువంటి పాకిస్తాన్ సైనికులు, మీరు ఒక్క దాడి చేసినా వీళ్ళని ఒక్కొక్కరిని చంపేస్తాం అన్నటువంటి వార్నింగ్లు ఇస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్కి తమ సైన్యాన్ని బందీలైనటువంటి సైన్యాన్ని విడిపించుకోవాలా లేకపోతే కనుక దాడులు కొనసాగించాలా అన్నటువంటిది ఒక పెద్ద సవాల్ విసిరారు బెలూచ్ రెబల్స్.